దేవుని యొక్క గుణలక్షణాలను మనం ధ్యానం చేసి తెలుసుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఎవరైనా చదువుతారమ్మా? ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అబ్రామా, భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్తాడు. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం చూడండి. దేవుడు మనకు కేడెముగా ఉంటాడు. భయపడాల్సిన అవసరం లేదు. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అక్కడ ఆ పోరాటంలో, ఆ యుద్ధంలో ఏ అపాయము కలగకుండా దేవుడు అబ్రాహామును కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. కేడెముగా ఉండి కాపాడినాడు. మనం కూడా చాలాసార్లు ఈ లోకంలో అనేకమైన వాటికి భయపడిపోతూ ఉంటాం. అనేకమైన వాటికి భయపడతాం. ఏం జరుగుతుందో, ఏం అపాయం జరుగుతుందో, ఏం అశుభం జరుగుతుందో అని భయపడిపోతూ ఉంటాం. దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, భయపడకు అబ్రామా, భయపడకు, నేను నీకు కేడెముగా ఉన్నాను. నేను నీకు కేడెముగా ఉన్నప్పుడు నీకు ఏ హాని జరగదు అని అక్కడ దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేస్తాడు. అబ్రాహాము దేవుడే మన దేవుడు. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అన్నాడు. కాబట్టి మనకు కూడా వాగ్దానం, మనకు కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే భయపడద్దు, భయపడకము అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ విశ్వాసి, నీవు దేని విషయమై భయపడుతూ ఉన్నావు? ఈ ఉదయకాలమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ భయము నిన్ను ఆవరించింది? దేని గురించి భయపడుతూ ఉన్నావు? దేవుని బిడ్డలారా, ఈ లోకంలో సాతాను మనుషులకు చుట్టూ భయాలే పెట్టేశాడు. ఒక రకమైన భయం కాదు, అనేక రకాల భయాలతో మనుషులను భయపెడుతూ భయముతో బ్రతికేటట్లుగా చేశాడు. విశ్వాసం ఉన్నవాడు భయపడడు, విశ్వాసం లేనివాడు భయపడతాడు. దేవుని మీద విశ్వాసము ఉండకుండా భయపడుతూ బ్రతికేలా చేస్తున్నాడు సాతాను. మీకు ఒక ఉదాహరణ చెప్తా, ఒక చిన్న సంఘటన. ఈ మాసము ఆషాఢ మాసం అంటారు. ఆషాఢ మాసానికి భయపడతారు కొంతమంది. దేనికి భయపడతారంటే, కొత్తగా పెళ్ళైతే మరి అమ్మాయిని అబ్బాయి ఇంటికి సంసారానికి పంపడానికి భయపడతారు. అదొక భయం గురించి మాట్లాడుతుంది. దేవుడు ఇక్కడ భయపడకమన్నాడు కదా, అందుకే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఎందుకు అలా భయపడతారంటే, అశుభం జరుగుతుంది, ఎన్నో ఆటంకాలు ఏర్పడవచ్చు, ఏదో అనారోగ్యం కలగచ్చు, వీళ్ళ సంసారం సరిగా జరగకపోవచ్చు. ఈ ఆషాఢ మాసంలో పంపిస్తే వారి జీవితం అంతా దుఃఖంతోనే ఉంటుంది, సంతోషం ఉండదు, వారి కాపురంలో ఎప్పుడు ఇబ్బందులు జరుగుతాయి. రకరకాల భయాలు, ఈ నమ్మకాలు ఉన్నాయి చూసారా. భయం, ఏమేమి అశుభాలు జరుగుతాయో వాటి మీద నమ్మకం, దేవుని మీద నమ్మకం కాదు. నిజమే జరుగుతాయని వాటిని నమ్ముతారు, దేవుని నమ్మరు. దేవుడు నాకు కేడెముగా ఉన్నాడు, నాకేం జరుగుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. అనేక రకాల భయాలు, ఇదొకటే కాదు, మనిషిని చుట్టూ ఆవరించి ఉన్నాయి మొత్తం భయాలు. ఇంకొక భయం చెప్తాను నేను మీకు. ఏంటంటే, నేను ఒకసారి అంగడికి వెళ్ళాను. అంగడికి వెళ్తే ఉప్పు అయిపోయిందంటే మా పాస్టర్ అమ్మ ఉప్పు తీసుకురావడానికి వెళ్ళాను. ఉప్పు ప్యాకెట్లు వాళ్ళు తీశారు. నేను చేయి చాపాను, నా చేతికి ఇవ్వడం లేదు. చేతికి ఇవ్వకుండా పక్కన గోడ మీద పెడతాను. నేను అదేంటి చేతికి ఇవ్వకుండా గోడ మీద పెడతాను. ఉప్పు ఇవ్వరు సార్, చేతికి ఇవ్వకూడదు అట్లా అంటున్నాడు. ఏమవుతుంది అంటే, అది ఆచారం సార్, అట్లా ఇస్తే అశుభము అంటున్నాడు. అరే, ఉప్పు దేవుడు సృష్టించినాడు, మనము చక్కగా ఉప్పు వేసుకొని మంచిగా రుచిగా భోంచేయడానికి ఇచ్చాడు. ఇంకా ఏమైనా చెడిపోకుండా ఉండడానికి ఉప్పునిచ్చాడు, దేవుడు సృష్టించాడు. దానికి భయపడేట ఉప్పుకు భయపడేటట్టు చేస్తున్నాడు సాతాను. చూడండి, ఉప్పుకు భయపడతాడు, మాసం నెలలకు భయపడతాడు,
ప్రతి దానికి భయం 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 భయం, అన్నిటికీ భయాలే, ఇంకా ఇంకా నేను చెప్పమంటే మీకు చాలా చెప్తాను. ఎన్నో భయాలు. తుమ్మితే భయం, పిల్లి ఎదురొస్తే భయం, కుక్క ఎదురొస్తే భయం, అమ్మా బల్లి కనపడితే ఇంట్లో అశుభం, కాకి అరుస్తే అశుభం. ఎన్ని రకాలంటే మనిషిని అసలు వాడు మనిషి తలకాయలు అన్నీ భయాలు పెట్టి నింపేసినాడు. దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ? అబ్రామా భయపడకుము అంటున్నాడు, నేను నీకు కేడెము అంటున్నాడు. దేవుడే నీకు కేడెముగా ఉన్నప్పుడు, దేవుడే నీకు భద్రత అయినప్పుడు నీకు ఏదైనా హాని చేస్తుందా? కలుగుతుందా? లూకాసు సువార్త చూడండి ఒకసారి, అందరూ చూడాలి. లూకాసు సువార్త 10వ అధ్యాయము 19వ వచనం చూడండి, చదువు బిడ్డ. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఇది ఎవరి మాట? ఎవరి మాట ఇది? యేసు ప్రభు చెప్తున్నాడు, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏది అంటే ఉప్పు కానీ, నెలలు కానీ, తాడు కానీ, బల్లి కానీ, నల్లి కానీ, ఏదియు మీకెంత మాత్రము అంటాడు, కొంచెము కూడా హాని చేయదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, వాక్యము ఎవరి కోసం ఇచ్చాడు దేవుడు? మన కోసం ఇచ్చాడు. వాక్యం ఎందుకు ఇచ్చాడు మనకు? ఆ వాక్యం చదివి మనము ధైర్యం తెచ్చుకొని, విశ్వాసం తెచ్చుకొని, ధైర్యంగా నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు మాట చెప్తున్నాడు, నా దేవుడు మాట గొప్పది, నా దేవుడు సర్వశక్తుడు, ఆయనే సర్వ సృష్టికర్త అని మనం విశ్వాసం ఉంచి ధైర్యంగా బ్రతకడానికి వాక్యం ఇచ్చినందుకు దేవుడిచ్చిన మాట మీద నమ్మకం ఉంచము, దేవుని మీద నమ్మకం ఉంచము. భూమి ఆకాశము సమస్తము కలుగును గాక అంటే, అందులో ఉన్న సమస్తము కలుగును గాక అంటే కలిగినవి అవి. ఆయనకు భయపడం మనం ఈ అపశకునాలకు, ఈ వాస్తుకు, వీటన్ని దినాలకు, దేవుడు సృష్టించిన ఈ చీమలకు, బల్లులకు, దేవుడు సృష్టించిన కాకులకు, ఉప్పుకు, దేవుడు చేసినటువంటి వీటికి భయపడతాం మనం. వీటిని చేసింది దేవుడు, ఆయనకు భయపడం, ఆయన మాట మీద నమ్మకం ఉంచాం మనము. కాకి అరుస్తే కాకి అరుపు మీద మనకు నమ్మకం. ప్రతి దేవుని బిడ్డలారా, ఎంత భయంతో నింపేశాడంటే సైతాను ఈ లేనిపోని నమ్మకాలన్నీ సృష్టించి భయంతో నింపి పడేశాడు. దేవుని బిడ్డలారా, కొంతమంది వాళ్ళ చిన్నపిల్లలకు కానీ, పెద్దలకు కానీ కాలికి దారం ఉంటుంది, నల్ల దారం ఉంటుంది. అవునా? గమనించారు మీరు అమ్మా? నేను క్రైస్తవులలో చాలామందికి చూశాను నేను. అది ఎందుకు ఇది దారం కట్టుకున్నారు మీరు అని అడిగితే మెడకాయకు కూడా ఉరితాడు మాదిరి అదేదో వేస్తారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒక భయం, అది వేస్తే అనారోగ్యం కలగదు, అది వేస్తే ఏదో దాని మీద నమ్మకం. దేని మీద? దారం మీద నమ్మకం. అది నల్ల దారమే, మళ్ళా తెల్లదారం కాదు. అదేంటో మరి ఆ దారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా తయారైంది? అది ఆ దారంలో ఏముంది? దేవుడు ఇంత గొప్ప దేవుడు, ఆయనే మనతో ఉంటే ఆయన మనల్ని కాపాడుతాడనే నమ్మకం మనకు ఉండాలి. కానీ ఆ దారం కాపాడుతుందని నమ్ముతారు. దేవుని బిడ్డలారా, సాతాను మనుషుల్ని ఏం చేస్తున్నాడంటే దేవుని మీద నమ్మకము కలగకుండా పక్కదారి పట్టిస్తున్నాడు అన్నమాట. ఎంత వెర్రి వాళ్ళని చేస్తున్నాడు చూడండి సాతాను మనల్ని.
దేవుడు సృష్టికర్త మీద మన మనస్సు పోకుండా, నమ్మకము ఉండకుండా, దేవుడు చేసిన దాటి మీద మన నమ్మకం ఉండేటట్లుగా దారి తప్పిస్తున్నాడు. ఇది మనుషులు కనుక్కోలేకపోతున్నారు. ఇక అబ్రహాము విశ్వాసం ఎవరి మీద అంటే దేవుని మీదనే అబ్రహాం విశ్వాసం. అందుకే దేవుడు చూడండి ఇంకా అభయమిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఈరోజు దేవుడు మనకు కూడా ఆ ధైర్యవచనాన్ని పలుకుతున్నాడు. దేవుని బిడ్డ, నిజంగా నువ్వు నమ్మిన దేవుడు సజీవుడని, భూమి ఆకాశాలు సృష్టించిన వాడని, గొప్పవాడని, సర్వశక్తిమంతుడని నమ్మకం ఉంటే నువ్వు ఎప్పుడే కానీ దినముల మీద ఈ ఆషాఢ మాసం అని మాసములని, అపశకునాలని, పిల్లని, దారమని వాటి మీద ఉంచవు నువ్వు నమ్మకాలు. వాక్యం వినడం కాదు, వాక్యానుసారంగా బ్రతకడం కావాలి. వాక్యం చెప్పడం కాదు, వాక్యానుసారంగా జీవించడం కావాలి. వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది, ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. వాక్యం చెప్పేవాళ్ళు, బోధించే వాళ్ళే ఉన్నారు. ఎంత దారుణంగా సాతాను పనిచేస్తున్నాడు అంటే, సాతాను ఎక్కడో పని చేయడం లేదు, ఇక్కడ సంఘంలోనే పనిచేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము. నీకు కేడము దేవుని బిడ్డ, నీకు కేడము ఎవరు? దేవుడు. నీ దేవుడు నీకు కేడము, నేను నీకు కేడము అంటున్నాడు. తర్వాత ఆశీర్వచనం పలుకుతున్నాడు. ఆ తర్వాత నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అంతకుముందే ఆ రాజు వచ్చి మొత్తం ఎంత కావాలో ఆస్తి అంతా తీసేసుకో, నువ్వు నన్ను కాపాడినావు అని రాజు వచ్చి అబ్రాహాముతో అన్నప్పుడు అబ్రాహాం అంటాడు, నో నాకొద్దు. తర్వాత నువ్వు చెప్తావు ఏమని, నేనే అబ్రాహాం ధనవంతుని చేశాను, నువ్వు నన్ను ధనవంతుని చేయడమేంటి, నా దేవుడు నన్ను చేయాలి, వద్దు నాకు అంటాడు. అది దేవుడు చూస్తాడు. షబాష్ అబ్రాహాం అని అంటున్నాడు, నేను ఇస్తానయ్యా నీకు బహుమానము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను అత్యధికంగా, నీకు బహుమానం అధికం కాదు అత్యధికంగా చేస్తాను అంటాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకు కేడమై ఉన్నాడు, మనకు అభయం ఇచ్చేవాడు, మనకు ఏ అపాయము కలగకుండా మనల్ని కాపాడే దేవుడు. రెండవదిగా మన దేవుని మీద పెట్టుకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు మన బహుమానాన్ని ఇంకా 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 అధికం చేసే దేవుడు. అది మనం చూస్తా ఉన్నాం. అయితే 2వ వచనము నుండి అబ్రాము తనలో ఉన్న ఒక బాధను దేవునికి తెలియపరుస్తాడు. ఆ బాధ ఏంటంటే, ప్రభువా నువ్వు నాకు ఏమిస్తే ఏం లాభం, సంతానం లేని వాడినే నేను, సంతానం లేదు నాకు అని దేవుడి దగ్గర ఆ బాధను తెలియపరుచుకుంటాడు. నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు కనుక మరి నాకు వారసుడు లేడు కదా, నా పరివారంలో ఒకడు వారసుడు అయిపోతాడు అని దేవుడి దగ్గర తన బాధను చెప్పుకుంటాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే 4వ వచనంలో, యెహోవా వాక్యము అతని యుద్ధకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం దేవుడి దగ్గరకు వచ్చి మన బాధలు చెప్పుకుంటే మన బాధలను తీర్చేవాడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, పుట్టబోతున్నాడు నీకు కుమారుడు అని చెప్తున్నాడు. తర్వాత ఇంకా ధైర్యపరుస్తాడు. చూడండి, నే అత్యధికం చేస్తా అన్నాడు కదా నీ బహుమానము, దానికి సంబంధించిన వాగ్దానాలు ఇస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. 5వ వచనానికి వచ్చి, బయటికి రా అబ్రాహాం అంటాడు దేవుడు. బయటికి తీసుకొస్తాడు. బయటికి వచ్చిన తర్వాత ఒకసారి ఆకాశం వైపు చూడు అని పైకి ఎత్తి చూపిస్తాడు. నక్షత్రాలు కనపడుతున్నాయి కదా, లెక్కించు నీ చేతనైతే అంటాడు. ఇలాగే అంటాడు. అక్కడ ఉంటుంది అన్నమాట 5వ వచనంలో, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్తాడు. చూడండి, అని ఏమంటే నీ సంతానం అలా అవుతుంది అంటాడు. దేవుని బిడ్డలారా, అంటే ఏం చేస్తున్నాడు,
అతనిలో ఉన్న అవిశ్వాసాన్ని అంతటిని తీసేస్తున్నాడు. అతనిలో ఉన్న దిగులు, బాధనంతటిని తొలగించడానికి దేవుడు చూడండి ఏం చేస్తా ఉన్నాడు చూడండి. నీ దేవుడు నీ హృదయము లోతుల్లో, నీ గుండె లోతుల్లో ఉన్న బాధను దేవుడు ఎరిగిన దేవుడు. ఆ బాధను తీసేయడానికి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అబ్రాహాము గుండె లోతుల్లో బాధ ఉంది. ఎంత ఉంటే ఏం లాభము, సంతానమే లేదు, వారసుడే లేడే నాకు అని బాధపడిపోతున్నాడు. నిజమే కదా, ఆ బాధ తీరని బాధ, అది మామూలు బాధ కాదు. ఎన్నుంటే ఏం లాభం అండి, పిల్లలు లేకపోతే. పిల్లల కంటే మించిన ఆస్తి ఏమన్నా ఉందా చెప్పండి. కాబట్టి అబ్రాహాము ఆ బాధను దేవుడు అర్థం చేసుకుంటున్నాడు. దేవుడు అబ్రాహాము దేవుడే, నీ దేవుడు నా దేవుడు. మన బాధను అర్థం చేసుకోడా? మన బాధను కూడా అర్థం చేసుకుంటాడు దేవుడు. నీ బాధను కూడా దేవుడు అర్థం చేసుకుంటాడు. చెప్తున్నాడు, ఇంత చేస్తాను నీ సంతానాన్ని, ఆకాశ నక్షత్రములంతా చేస్తాను అని చెప్తా ఉన్నాడు. తర్వాత 6వ వచనంలో మనం చూస్తే, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. నమ్మినాడు. అబ్రాహాము నమ్ముతాడు, దేవుని మాటను నమ్ముతాడు. దేవుని మాటను నమ్మే కదా నీ ఇంటి వారి దగ్గర నుంచి, నీ బంధువుల నుంచి లేచి బయలుదేరి వచ్చేసాయి అబ్రాహాము అన్నప్పుడు వెంటనే లేచి వచ్చేస్తాడు. మాట్లాడకుండా ఆ దేశం వదిలేసే అబ్రాహాము అంటాడు. అంతే, దేశమే వదిలేసేయి అంటాడు. వెంటనే వదిలేసి వచ్చేస్తాడు. అబ్రాహాము ఎంతగా నమ్ముతాడంటే దేవుని మాటను. దేవుడు ఏదైనా చెప్పినాడంటే, ఆయన నోట నుండి మాట వచ్చిందంటే ఇంకా అది అసాధ్యము, ఇది జరగదు అని ఎంతమంది చెప్పినా వాళ్ళ మాట నమ్మడు. జ్యోతిష శాస్త్రాన్ని నమ్మడు, మూఢనమ్మకాలు నమ్మడు, ఇంకా రాజులు చెప్పినా నమ్మడు, సొంత భార్య చెప్పినా నమ్మడు, ఏం లేదు. దేవుని మాటనే నమ్ముతాడు అబ్రాహాము. 100 106 సూర్యుడు తూర్పున కాకుండా పడమట ఉదయించిన దేవుని మాట మాత్రం అస్సలు దాని మీద అపనమ్మకం ఉంచడం అనేది అబ్రాహాము జీవితంలో జరగదు. అంత నమ్మకం ఉంచుతాడు దేవుని మాట. యెహోవాను నమ్మెను, 6వ వచనంలో మనం యెహోవాను నమ్మెను, అదే నీతిగా ఎంచబడింది. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత 7వ వచనంలో నీవు ఈ దేశంను స్వతంత్రించుకుంటావు అంటాడు. దేశం ఇచ్చేస్తా నీకు అంటాడు. ఆ నిబంధనను స్థిరపరచడానికి ఏం చేస్తాడంటే అబ్రాహాము 3 ఏండ్ల పెయ్యను తీసుకో, 3 ఏండ్ల మేకను తీసుకో, 3 ఏండ్లు ఉండే పొట్టేలు తీసుకో, ఒక తెల్ల గువ్వను తీసుకో, ఓ పారో పిల్లని తీసుకో, అన్నిటినీ కూడా నడుముకు ఖండించిన తర్వాత దేని ఖండము దాని ఎదురుగా పెట్టు అని చెప్తాడనమాట. పక్షులను మాత్రం ఖండించడు, మిగతాయన్ని ఖండిస్తాడు. అంటే నరికేస్తాడు అనమాట సగానికి. దాన్ని ఎదురుగా పెడతాడు. అప్పుడు అబ్రాహాముకు గాఢ నిద్ర కలుగుతుంది. తర్వాత భయంకరమైన చీకటి కమ్ముతుంది. చీకటి కమ్మినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు మాట్లాడతాడు అబ్రాహాముతో మళ్ళీ. ఏమని? నీ సంతతి వారు తమది కాని దేశమందు పరదేశులుగా ఉంటారు. వారు 400 ఏళ్ళు వీళ్ళని శ్రమ పెడతారు. ఆ తర్వాత ఆ జనానికి నేను తీర్పు తీర్చి వాళ్ళని మళ్ళీ తీసుకొస్తాను ఇక్కడికి అని చెప్తాడనమాట. చెప్పి ఆ వాగ్దానం చేసి ఆయన భవిష్యత్తు మొత్తం చెప్తాడు. నువ్వు బాగా వృద్ధుడవైపోయి పాతి పెట్టబడతావు, చనిపోతావు అని చెప్పేసి మొత్తం వివరంగా చెప్పేస్తాడు. ఒక మాట అన్నాడండి అబ్రాహాము దేవునితో. ఏమనంటే, అయ్యా నువ్వు ఎంత ఇస్తే ఏం లాభం అయ్యా, నాకు సంతానమే లేదు కదయ్యా అంటాడు. ఒక మాట పలుకుతే దేవుడు ఆయనకు అసలు వదిలిపెట్టడు. ఇక ఆకాశం తట్టు చూడు అంటాడు, ఇంత చేస్తా నిన్ను అంటాడు, అంతటితో ఆపడు. దేశాన్ని ఇచ్చేస్తా నీకు, మొత్తం దేశమే సొంతం. నీ సంతానం ఎంత అవుతారంటే ఒక పెద్ద దేశం అయిపోతారు నీ సంతానం అని చెప్తాడు. తర్వాత
ఇవన్నీ తీసుకొని తెల్లగువ్వను, పావురమును, తర్వాత పెయ్యను, మేకను ఖండించు అని చెప్పి, ఎదురెదురుగా పెట్టు అని చెప్పి వాగ్దానం చేసి ఏం చేస్తాడంటే ఆయన చివరి శ్వాస, ఆయన జీవితం లాస్ట్ వరకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. ఇట్లా చనిపోతావు నువ్వు, వృద్ధుడవైపోయి అని అన్నీ వివరిస్తాడు. వివరించి చూడండి ఎంత బలపరుస్తున్నాడు చూడండి. ఆయన భవిష్యత్ అంతా చెప్తున్నాడు చూడండి అబ్రాహాముకు. మన భవిష్యత్తు దేవుని ఆధీనంలో ఉందండి. మనం భయపడాల్సిన అవసరం లేదు. అది ఇక్కడ నేర్పిస్తున్నాడు మనకు దేవుడు. నీ భవిష్యత్తు గురించి నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? అబ్రాహాము చింత పెట్టుకున్నాడు ఆయన భవిష్యత్తు గురించి, ఆయన జీవితం గురించి. ఆ చింత మొత్తం తీసి పడేస్తున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ చింత మొత్తం నాకు వదిలేసాయి, నేనున్నా కదా, నేను చూసుకుంటా అని చెప్తున్నాడు నీకు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు చింత? భవిష్యత్తుని గురించి చింత ఎందుకు నీకు? నీ భవిష్యత్తు దేవుని ఆధీనంలో ఉన్నది. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఖండములు దానికి ఎదురుగా పెట్టాడు కదా, ఆ మధ్యలో నడుచుకుంటా పోతాడు. ఎందుకు ఇలా చేశాడు దేవుడు అంటే, అప్పుడు అక్కడ ఆ కాలంలో ఒక పద్ధతి ఉండేది. ఏదైనా ఒక నిబంధన చేస్తే, ఒక అగ్రిమెంట్ చేస్తే ఈ విధంగా మరి మేకను, పొట్టేలను, దీంట్లను ఖండించి ఎదురెదురుగా పెట్టి దాని మధ్యలో ఎవరెవరు ఇద్దరు నిబంధన చేస్తున్నారు వారిద్దరు నడుచుకుంటూ పోతారనమాట. అంటే అర్థం ఏంటి? ఈ నిబంధన ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను, నెరవేరకపోతే ఈ ఖండములాగా నేను ఖండం అయిపోతాను అని చెప్పడం అన్నమాట. దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడే నిబంధన చేశాడు కదా అబ్రాహాముతో. కాబట్టి అబ్రాహాము నడవాల్సిన పని లేకుండా దేవుడే నడుచుకుంటూ పోతున్నాడు అక్కడ. అది 17వ వచనంలో మనకు ఉంటుంది. ఆ ఖండముల మధ్య అగ్ని జ్వాల లాంటిది కనబడుతుంది అబ్రాహాముకు. ఆ మధ్య నడిచిపోవడం అనమాట. అంటే దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. దేవుడే ఏమని చెప్తున్నాడంటే, నా ప్రాణమే ఇచ్చేస్తాను అని మాట్లాడుతున్నాడు. ఈ నిబంధన నెరవేర్చడానికి నా ప్రాణమే ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. ప్రాణం ఇచ్చింది ఎవరు? యేసు ప్రభు మన కోసం కలవరి శిలువలో. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనకు అబ్రాహామును ధైర్యపరుస్తున్నాడు, మనల్ని కూడా ధైర్యపరుస్తున్నాడు. ఏంటంటే అప్పటికి ఇంకా ఆయన ప్రాణం ఇవ్వలేదు అబ్రాహాం తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు మనం పుట్టకముందే యేసు ప్రభు వచ్చి ప్రాణం ఇచ్చేసాడు. దేవుని బిడ్డలారా, మన విషయంలో జరిగిపోయిన సంఘటన అది, అబ్రాహాం విషయంలో జరగబోయే సంఘటన అది. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, చక్కని మాట ఉంటుంది. ఏ మాట అంటే, అబ్రాహాము భవిష్యత్తుని గురించి దిగులు పడితే కదా దేవుడు ఇవన్నీ చూపిస్తున్నాడు. ఇక్కడ చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయం చదివి నేను ముగించేస్తాను. ఇంతకు మించి మనకు పెద్ద వాగ్దానం అవసరం లేదు, అంతకు మించి వాగ్దానం అవసరం లేదు. ఇది ఒక్క మాట గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడుగైనా. రోమా పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చదువుతారా ఎవరైనా? తన సొంత కుమారుని అనుగ్రహించుటకును వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అలా చూడండి, ఎంత శ్రేష్టమైన మాట అది తెలుసా. సొంత కుమారునే సిలువకు అప్పగించాడు మన కోసం. సొంత కుమారుని ఇచ్చేసినాడు మనకు. మీరు ఇస్తారా? ఎవరి కోసమైనా చనిపోవడానికి నీ కొడుకుని ఇస్తావా? నువ్వు ఇవ్వను. నీ కొడుకుకు ఏమన్నా అయితే అసలు విలవిలలా ఆడిపోతావు నువ్వు. నీ పిల్లలని ఎవరైనా ఏమన్నా అంటే అసలు ఊరుకుంటావు నువ్వు? వాడు తప్పు చేసినా ఎవడన్నా వచ్చి ఏమన్నా అంటే, ఏం రా నా కొడుకుని అంటావు, నా బిడ్డని అంటావు, నువ్వు ఏమనుకున్నావురా? నా బిడ్డలంటే నా కొడుకుని అంటావు రా నువ్వు అని మీదికి పోతావు. దేవుడు ఆయన సొంత కుమారుని ఇచ్చేసినాడు మనకు. దేనికి? చనిపోవడానికి, సిలువ మీద మరణించడానికి. అక్కడ అంటున్నాడు, సొంత కుమారునే వెనుక తీయలేదు. నా కుమారుని ఎందుకు ఇస్తా నేను? నీకేం కావాలో అన్నీ అడుగు, అన్నీ ఇస్తా, కొడుకుని ఇమ్మంటావు నువ్వు అనలేదు ఆయన. అంటున్నాడు వెనుక తీయక. ఆ మాట చూడండి, ఎంత మాట వాడినాడో దేవుడు. సొంత కుమారుని అనుగ్రహించి వెనుక తీయక, ఏమాత్రం సంకోచించలేదు.
మన పిల్లల కోసం దేనైనా వదులుకుంటాం, మనం పిల్లల్ని వదులుకోం. కానీ దేవుడు ఆయన సొంత కుమారుని వదులుకున్నాడు మన కోసం. మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపుడు? కుమారుణ్ణే ఇచ్చాడయా. ఇంక నీకు కావలసినవన్నీ దేవుడు నీకు ఎందుకు ఇవ్వడు అనే ప్రశ్న. ఎంత గొప్ప మాట అది. ఇక్కడ అదే ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రాణమే నేను ఇస్తాను, నేను ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాను. ఇంతకంటే గొప్ప అభయము మనకి ఏం కావాలండి? దేవుడు చూడండి ఎంత ధైర్యపరుస్తున్నాడో. భయపడొద్దు అబ్రామా, నీ భవిష్యత్తు గురించి, నీ సంతానం ఇట్లా అవుతుంది, దేశమే అవుతుంది, ఒక పెద్ద దేశమే అవుతుంది. నీ జీవితం ఇదిగో మొదటి నుంచి లాస్ట్ వరకు ఇలా ఉంటావు, నువ్వు ఇలా చనిపోతావు, నువ్వు అని అన్నీ చెప్పేస్తాడు. మొత్తం చింత మొత్తం తీసి పడేస్తాడు. అబ్రామ్లో ఉన్న చింత అంతా. నీ దేవుడు నీ చింత యావత్తు తీసివేసే దేవుడని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేనికి భయపడద్దు. ఆయన నీకు కేడెముగా ఉంటాడు. సాతాను భయపెడతాడు. నీ దగ్గరకు వచ్చి నువ్వు బయలుదేరేటప్పుడు తుమ్ముతాడు ఒకడు, నువ్వు భయపడిపోతావు. అప్పుడు ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకో. నాకెందుకు భయం, నా దేవుడు నాకు కేడెమో అని అడుగు వేయి ముందుకు. అబ్రామ్ యెహోవాను నమ్మాడు. యెహోవానా మనం నమ్మాల్సింది? తుమ్మునా? దేవుని బిడ్డలారా, ఎంత సాతాన్ని దిగజార్చేసినాడు చూడండి మన జీవితాన్ని. దిగజారినటువంటి జీవితం. దేవుణ్ణి ఎవడైనా నమ్ముతాడు? తుమ్ముని నమ్ముతాడండి ఎవడైనా? దేవుణ్ణి నమ్మాలా? ఎంత దిగజారేసిన మనిషి జీవితాన్ని అంటే సాతాను అసలు ఆలోచన చేయకుండా మనిషి ఆలోచన కూడా చంపేసినాడు వాడు. మనిషి ఆలోచనను కూడా సాతాను చంపేసినాడు. అసలు ఆలోచన చేయకుండా గుడ్డిగా వీటన్నిటిని నమ్మేటట్టుగా దిగజార్చేసినాడు మనిషి జీవితం. మనం యెహోవాను నమ్మాలి. దేవుని మాటను నమ్ముదాం. మన దేవుడు మనకు తోడుగున్నాడు. మన బహుమానాన్ని ఇస్తాడు, ఆ బహుమానాన్ని ఆశీర్వదిస్తాడు, అత్యధికం చేస్తాడు, మనకు కీడముగా ఉంటాడు. మన భవిష్యత్తు గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ప్రాణమే ఇచ్చిన దేవుడు కాబట్టి మనకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తాడు. ఏ సమయంలో ఏది కావాలో, మనకి ఏది అవసరమో అది ఆయనకు తెలుసు. ఆయన మన కన్న తండ్రి. ఆయన మీద మనము భారం ఉంచుదాం. మన చింత యావత్తును మోసే దేవుడు. పాపాలు మోసాడు ఆ రోజు. ఈరోజు అంటున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు. చూడండి ఎన్నెన్ని మోయడానికి రెడీగా ఉన్నాడో నీ దేవుడు. నీ పాపాలే కాదు, నీ చింత, నీ బాధ అంతా ఆయన మోయడానికి రెడీగా ఉన్నాడు. అంత మంచి దేవుడు, అంత ప్రేమ గలవాడు. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచుదాం, ఆయన మీద ఆనుకుందాం. నీవే నాకు కీడెం ప్రభువా అని ధైర్యంగా ముందుకు సాగిపోదాం. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.